UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఏపీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన పలువురు నేతలు పార్టీని వీడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగింది. ఇందులో ముఖ్యంగా మాజీ మంత్రి ఆర్కే రోజా పేరు ప్రముఖంగా తెరపైకి వచ్చింది. అంతేకాదు రోజా వైసీపీని వీడుతున్నారని, తమిళనాడు వెళ్లి దళపతి విజయ్ కొత్తగా నెలకొల్పిన పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారని రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ఈ కథనాలు, ప్రచారాలపై చాలా కాలం రోజా స్పందించలేదు. ఇటీవల వైఎస్ జగన్ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడం, తర్వాత తిరుపతిలో క్లారిటీ ఇవ్వడం జరిగింది. మరోవైపు కష్టకాలంలో పార్టీని వీడిన నేతలను వైసీపీ శ్రేణులు తిరస్కరిస్తారంటూ ఆమె కామెంట్స్ చేశారు. ఈ సమయంలో గత కొన్ని రోజులుగా రోజా కూడా యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా తిరుపతి జిల్లా నేతలతో ఏర్పాటు చేసిన కీలక సమావేశంలో ఆమె పాల్గొన్నారు. అవును, తిరుపతి జిల్లా వైసీపీ నేతలతో తాడేపల్లిలో జగన్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆమె తన అభిప్రాయాలు జగన్ తో పంచుకున్నారు. ఈ సందర్భంగా గత ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఇకపోతే పార్టీలోని ఇతర నేతల మధ్య ఉన్న విభేదాలు, ఐకమత్య లోపాలపైన చర్చ జరిగినట్లు చెప్తున్నారు. ఈ సమయంలో వారందరికీ జగన్ కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఈ భేటీకి సంబంధించిన ఫోటోను రోజా ఎక్స్ లో పంచుకున్నారు. ఇదే సమయంలో జగన్ తో దిగిన ఫోటోను పోస్ట్ చేశారు. దీంతో తన భవిష్యత్ రాజకీయాలపై రోజా పూర్తి క్లారిటీ ఇచ్చినట్లు చెప్తున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో ఇకపై విభేదాలు పక్కన పెట్టి తిరుపతి జిల్లా నేతలతో కలిసి పని చేసేందుకు సిద్ధమనే సంకేతాలు కూడా ఇచ్చినట్లేనని అంటున్నారు. దీంతో గతంలో లాగానే ఇకపై రోజా ఫుల్ యాక్టివ్ గా మారబోతున్నారనే చర్చ తెరపైకి వచ్చింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.